ఎగ్జాక్ట్‌గా అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంది? అదసలు ఎట్లా జనరేట్ అయితదో చెప్పు? సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్స్‌కి మన మీద ఉన్న ట్రస్ట్ లెవెల్ అని. సో, హ్మ్. ఇప్పుడు ఓకే. మనం ఇప్పుడు మనం ఎవరికన్నా మన జనరల్‌గా మాట్లాడుకుంటే రూ. 2 మిత్తికి ఇస్తున్నాం అని అంటాం కదా! సో, ఇప్పుడు ఫ్రెండ్‌కి ఒక అవును. మిత్తికి ఇచ్చినాం. అది ఏం బేస్ చేసుకొని ఇస్తాం? వానికి మన మీద ఉన్న వాని పైన ఉన్న ట్రస్ట్ ట్రస్ట్ బట్టి మనం యాహ్! వానికి ఇస్తాం. ఆన్ టైమ్‌కి ఇచ్చేస్తాడు అవును. అది ఇదని. సో, బ్యాంక్స్ ఈచ్ పర్సన్ దగ్గరికెళ్లి చెక్ చేయలేవు కదా! సో, దే క్రియేటెడ్ యాహ్! సమ్ సిస్టమ్ అన్నమాట. సో, ఆ సిస్టమ్ వల్ల నువ్వు ఓవర్ ద పీరియడ్ నువ్వు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల నీ బిహేవియర్ నువ్వు టైంకి పే చేస్తున్నావా లేదా దాన్ని బట్టి నీ బిహేవియర్ ఒకటి ట్రాక్ అవుతది. సో, బిహేవియర్ ఇన్ ద సెన్స్ లైక్ స్కోర్ బట్టి. సో, నువ్వు ఎంత మనం రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ పే చేస్తున్నామా లేదా అన్నట్టు. ఆన్ టైమ్‌కి హ్మ్. పే చేస్తున్నామా లేదా? సో, దాన్ని ఓకే. బట్టి నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీ క్యాండిడేట్. సో, ఈ క్యాండిడేట్‌కి ఇచ్చినా మనం ట్రస్ట్ చేయొచ్చు. అట్లా సో, ఆ అదప్పుడు ఈ స్కోర్‌ని మానిటర్ చేసుకుంటే బెటర్. సో, ఆన్ టైమ్ హ్మ్. పేమెంట్ చేస్తే అదొకటి. మన క్రెడిట్ ఏజ్ అన్ని క్రెడిట్స్ కార్డ్ ఓవరాల్‌గా ఉన్న క్రెడిట్ కార్డ్ అన్ని కలిపి కూడా యావరేజ్ ఏజ్ ఉంటది. సో, ఇది ఓకే. లిమిట్ ఇవన్నీ చూసుకొని మానిటర్ చేసుకుంటే హ్మ్. బెటర్.